డాక్టర్ గారు, ఏదన్నా బలాన్ని ఇచ్చేటువంటి మంచి టానిక్ రాసేవాడిని అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ మీకు ఒక రహస్యం చెప్పాలి. శక్తివంతమైనటువంటి టానిక్ల కంటే శక్తివంతంగా పనిచేసేటటువంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థాన్ని ఆయుర్వేదం ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఆహార పదార్థమే పులగం. వ్యాధులపైన పోరాడేటువంటి సైనిక బలగం ఈ పులగం అని చెప్పొచ్చు. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు, రకరకాల ప్రయోజనాలు ఇది మనకి ఇస్తుంది. అనేక సమస్యల్ని దీంతో తగ్గించుకోవచ్చు. అంటే ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇంతకీ ఈ పులగాన్ని అసలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి పదార్థాలు దీనికి కలపాలి, ఈ మొత్తం సమాచారాన్ని అలాగే వీటి ప్రత్యేకతలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. వ్యాధులపైన పోరాడేటటువంటి ఈ సైనిక బలగం పులగం గురించి, దీని పూర్తి సమాచారాన్ని అలాగే దీని ప్రత్యేకతల్ని, ఔషధ విలువల్ని, ఈ మొత్తాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, అన్నంలోకి పప్పు, కూర, పచ్చడి ఇలాంటివి వండుకొని దీనికది విడివిడిగా కలుపుకొని మళ్ళీ కమ్మగా తినడం అనేది మన దక్షిణ భారతీయుల తరతరాల ఆచారం. వీటన్నిటినీ కలిపి ఒకే ఆహారంగా వండుకొని తినేటువంటి ఆలోచన మనిషి చేశాడు. మామూలుగా బెంగాలీలు కిచిడి వంటకం ఈ కోవకి సంబంధించింది. కిచిడి అనేది మనకి బాగా ఫేమస్ కదా, మీరు వినే ఉంటారు. ఇక వెజిటబుల్ బిర్యానీలు, నాన్ వెజ్ పులావులు ఇలాగ అన్నీ కూడా ఈ కాంబినేషన్స్లో రూపొందించుకున్నాయి. అంటే ఏంటంటే ఈ క్రియేటివిటీని బట్టి ఇలాగ రూపొందించారు. అయితే ఎడాపెడా ఎలా కలిపితే అలా కలిపితే అవన్నీ క్రియేటివిటీ అనిపించుకోదు. అంటే ఏంటంటే ఒక ఆహార పదార్థం ఇంకో ఆహార పదార్థాన్ని కాంప్లిమెంట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఆహార పదార్థాలు ఎలా పడితే అలాగా మళ్ళీ కలిపేసేస్తే ఇబ్బంది. కాబట్టి అలా కాకుండా ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తూ ఉండేటటువంటి మంచి ఆహార పదార్థం ఏమిటి అంటే పులగం. అంటే ఈ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఆరోగ్యాన్ని ఇస్తూ అవసరమైనటువంటి అనేక రకాల మూలికల లాంటి ఈ దినుసుల్ని వీటిలో యాడ్ చేసి, అప్పుడు ఆ యాడ్ చేయడం వల్ల రోగాలను ఎదుర్కోగలిగేటువంటి శక్తి వస్తూ అదే సమయంలో రుచికరంగా ఉండేటటువంటి చక్కటి అద్భుతమైన ఆహార ఔషధం ఈ పులగం. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. తృప్తిని, పుష్టిని కలిగించేటటువంటి ఈ పులగం ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఇది తృప్తినిస్తుంది, ఎందుకు పుష్టినిస్తుంది, ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, బియ్యానికి 4వ వంతు మినపప్పు కానీ, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఇంకా మీకు ఇష్టమైనటువంటి ఇలాంటి ఏ పప్పు అయినా కానీ కలిపి అన్నం కింద వండి తిన్నారనుకోండి, దాన్ని పులగం అంటారు. నెయ్యి, ఇంగువ, సైంధవ లవణం, అల్లం, కొత్తిమీర ఇలాంటి ద్రవ్యాలను కూడా ముందుగానే కలిపి వండితే చాలా చక్కగా అది జీర్ణం అవుతుంది. అందుకే ఆ పులగానికి ఆ అసిమిలేషన్ అనే శక్తి వస్తుంది. కొంతమందికి ఆకలి వెర్రిగా వేస్తూ ఉంటుంది, పిచ్చి ఆకలి, భస్మకాగ్ని అంటారు. మాటిమాటికి చిరుతిళ్ళు తినాలన్న కోరిక కొంతమందికి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి వేసుకొని ఆ దవడల్ని పిండి మరలాగా ఆడిస్తూనే ఉంటారు చాలామంది. ఇలాంటి వాళ్ళకి అటు తృప్తిని కలిగిస్తూ ఇలాగా అకాల అనవసరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి తెళ్లను తగ్గించేలాగా ఆ బింజీటింగ్ని తగ్గించడానికి సహాయపడేది ఏమిటి అంటే ఇది ఈ అద్భుతమైనటువంటి దివ్య ఔషధం పులగం. ఈ పులగం ప్రత్యేకత లైంగిక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. పులగం ఇది మన తెలుగు వాళ్ళు పిలిచేటువంటి ఈ వంటకాన్ని నిజానికి ఆయుర్వేద శాస్త్ర పరిభాషలో, సంస్కృతంలో కృశర అంటారు. సస్నేహ కామిని వేయం కృశరా శశిరేహిత అని ఒక వైద్య గ్రంథం యోగరత్నాకరం చాలా చక్కగా చమత్కరించింది. దీని అర్థం ఏంటంటే మినపప్పుతో వండినటువంటి పులగంలో కమ్మగా ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి వేసుకొని తింటే శిశిర ఋతువు అంటే ఆ చలికాలంలో ఆ వేడిని ఉత్పన్నం చేసేటటువంటి ఒక పొడుచు పిల్లలాగా ఇది మీకు ఉపయోగపడుతుంది అని ఆ శ్లోకం చమత్కరించింది. అంటే అంత హీట్ని, ఎనార్మస్ హీట్ని జనరేట్ చేస్తుంది అని. అంటే నెయ్యితో పులగం వండుకొని తింటే శుక్రవర్ధకంగా పనిచేస్తుంది, బలకరంగా ఉంటుంది. ఈ మినప పులగం లైంగిక శక్తిని అమోఘంగా పెంచుతుంది. చదువుకునే పిల్లలకి వాతం వేడి చేయకుండా కాపాడుతూ బలాన్ని ఇస్తుంది ఇది. మరి దాంట్లో కూడా ముఖ్యంగా మగపిల్లలు ఈ హస్తప్రయోగం గురించి ఒకటే గొడవ. ఈ హస్తప్రయోగం చేసుకుంటారు, అరే దురభ్యాసాలకి లోనవుతున్నానే అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. హస్తప్రయోగం చేసుకున్నంత మాత్రాన్ని కొంపలు మునగకపోవచ్చు, కానీ దానివల్ల తన శక్తి వృధా అయిపోతుందని, భవిష్యత్తులో ఇక తను సంసార జీవితానికి పనికిరానని, ఇక ఏ స్త్రీని కూడా సుఖపెట్టలేనని, ఇలాగ ఎన్నెన్నో భయాలు, ఆందోళనలు, అనుమానాలతోటి చదువుని అశ్రద్ధ చేస్తారు, మనసును పాడు చేసుకుంటూ ఉంటారు, వ్యధ చెందుతూ ఉంటారు.
కుర్రాళ్ళలో 90% మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఎంత ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి కుర్రాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ పులగం. రోజు పులగం వండి కాస్త నెయ్యి వేసి తల్లిదండ్రులు పెడుతూ ఉంటే పిల్లలకి వాళ్ళ భయాలు పోతాయి. అలాగే వాళ్ళు శక్తివంతంగా తయారవుతారు, చక్కగా చదువుకుంటారు, మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి మీ పిల్లల జీర్ణశక్తిని బట్టి ఆ మినప పులగాన్ని వండి పెట్టండి. ఇక గుండె జబ్బుల్లో ఈ మినప పులగం అనేది అమోఘంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మీరు తినొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. పోలియో, రికెట్స్, మస్కులర్ డిస్ట్రఫీ ఇలాంటి వ్యాధులతో శరీరాంగాలు కృషించిపోతూ ఉంటాయి. ఈ వ్యాధులు ఉన్నప్పుడు మినప పులగాన్ని మించినటువంటి ఆహార ఔషధం లేదు అని చెప్పొచ్చు. పక్షవాతం, కీళ్ళవాతం అంటే రొమాటిజం, సయాటికా నడుము నొప్పి ఇలాంటి వాత వ్యాధుల్లో చిరకాలంగా బాధపడుతూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు తప్పనిసరిగా ఈ మినప పులగాన్ని తీసుకోవాలి. ఇంకొకటి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మినప పులగం చాలా మేలు చేస్తుంది. అయితే స్థూలకాయలు, ఇంకా రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు నెయ్యి లేకుండా ఈ పులగాన్ని తీసుకోవాలి. పులగం తీసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకోకపోవటం మంచిది. పులగాన్ని తింటే ఈ వ్యాధుల్లో తెలియకుండానే ఎంతో మేలు జరుగుతుంది నెయ్యి లేకుండా తీసుకుంటే. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మీరు ఛాయ మినపప్పు అని వినే ఉంటారు, అంటే పొట్టు తీసిన మినపప్పు. ఇది ఇంకా రుచిగా ఉంటుంది. అయితే విరేచనంలో ఆ దోషాలను పోగొట్టి, కఫాన్ని పోగొట్టి, వాతాన్ని పోగొట్టి రోగాన్ని రాకుండా ఆపగలిగేటువంటి శక్తి ఈ మినప పులగానికి ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చలువ చేయాలంటే పెసర పులగం తినండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది మినప పులగం, కానీ మినుముల ప్లేస్లో పెసర్లు వాడితే దాన్ని పెసర పులగం అంటారు. ఇది చలువ చేస్తుంది. పెసరపప్పుతో వండినటువంటి పులగం మినప పులగం కంటే కొంచెం తేలిగ్గా అరుగుతుంది, లఘు. అయితే ఆ మినప పులగం అంత శక్తివంతంగా పెసర పులగం ఉండకపోవచ్చు, కానీ బాగా చలవ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది పెసర పులగం. ఎప్పుడు వేడి చేసేటువంటి శరీర తత్వం ఉన్నప్పుడు ఈ పెసర పులగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండినటువంటి పులగం తింటే చలవ చేస్తుంది. విరేచనాలు అయ్యేటువంటి వ్యాధిలో తరచూ విరేచనాలు అవుతున్నప్పుడు పెసర పులగం ఎంతో మేలు చేస్తుంది. అంతేనా, కఫ వ్యాధుల్లో, వేడి చేసి వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ పెసర పులగం అద్భుతమైన ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే కంటి వ్యాధులకి పెసర పులగానికి మించింది లేదు అని చెప్పొచ్చు. వాత వ్యాధులు అన్నింటిలో కూడా మినపప్పుతోటి సమానంగా పెసరపప్పుతో వండినటువంటి పులగం ఉపయోగపడుతుంది. ఈ పెసర పులగం ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన రుచి ఉంటుంది. కాబట్టి ఆ రుచిని బట్టి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని మీరు వాడుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. పాలిచ్చే తల్లులకి అలచందల పులగం అనేది మేలు చేస్తుంది. కాబట్టి తల్లిపాలని ఇది పెంచుతుంది. అలచందలు కూడా బియ్యంలో వేసి పులగం కింద వండుకొని తింటే రుచిగా ఉంటుంది. శుక్ర వృద్ధిని కలిగిస్తుంది ఈ పులగం. అలాగే లైంగిక దోషాలని, బలహీనతల్ని పోగొడుతుంది. అయితే కాస్త వాతం చేస్తుంది, అంటే గ్యాస్ పడుతుంది, మలబద్ధకాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పాలిచ్చే తల్లులకి దీన్ని పెడితే పాలు పెరుగుతాయి. మొదట 3-4 ముద్దలు ఈ పులగాన్ని తిని తర్వాత మామూలు అన్నం తింటే చాలా చక్కగా ఉంటుంది. పులగాన్ని నిజానికి ఏ పప్పుతో వండినా అందులో మామూలుగా వండుకున్నటువంటి కూర, పులుసు, పప్పు, పచ్చడి ఇలాంటివి కలుపుకొని తింటే రుచి ఎన్హాన్స్ అవుతుంది. పులగాన్ని విడిగానే తినాలి అని రూల్ ఏం లేదు, కలిపి తినొచ్చు, విడిగా కూడా తినొచ్చు. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. శ్లేష్మ వ్యాధుల పైన కందిపప్పు పులగంతో మీరు విజయం సాధించవచ్చు. చాలామందికి కఫ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కందిపప్పుతో ఉన్నటువంటి పులగం శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, ఆయాసం ఇలాంటి ఎలర్జీ వ్యాధులు ఉన్నప్పుడు కందిపప్పుతోటి వండినటువంటి పులగాన్ని తింటే కఫ దోషం త్వరగా తగ్గుతుంది. దీనివల్ల ఎలర్జీకి వాడుకునేటువంటి మందులు బాగా పనిచేస్తాయి. అంటే ఇది ఒక కాంప్లిమెంట్ లాగా, సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది పెసర పులగం, ఈ కంది పులగం అనేది. కందిపప్పు పులగం ప్రత్యేకత ఏంటంటే చలవ చేస్తుంది, అదే సమయంలో ఎనర్జీని ఇస్తుంది. అంటే మినప్పులగానికి, పెసర పులగానికి మధ్యలో ఈ కంది పులగం పనిచేస్తుంది. నెయ్యి వేసుకొని దీంట్లో తింటే చాలా తేలిగ్గా అరుగుతుంది, చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. వాత వ్యాధుల్లో కూడా మంచిది. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినపప్పు కానీ దోరగా వేయించాలి. ఇది చాలా ముఖ్యం. దోరగా వేయించి పులగంగా వండారనుకోండి, అరుగుదల చాలా బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. మామూలుగా అయితే కందిపప్పు పులగం పెసర పులగం కంటే ఆలస్యంగా అరుగుతుంది.
కందిపప్పుతో ఉన్నటువంటి పులగాన్ని తినకూడని వ్యాధి అంటూ లేదు. అంటే అన్ని సందర్భాల్లోనూ దీన్ని తినొచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత పోస్ట్ సర్జికల్ కండిషన్స్లో గాయాలు తగిలినప్పుడు జ్వరం పడి లేచిన వాళ్ళకి ఇది కందిపప్పు పులగం మంచి ఆహార ఔషధం. అయితే దీన్ని మరీ ఎక్కువ తింటే పైత్యం చేసే అవకాశం ఉంటుంది. నెయ్యితో కానీ మజ్జిగతో కానీ కందిపప్పు పులగాన్ని తింటే ఆ పైత్యం చేయటం అన్న సమస్య కూడా రాదు. అంటే త్వరగా అరుగుతుంది. కాబట్టి అరగాలంటే నెయ్యితో కానీ మజ్జిగతో కానీ కందిపప్పు పులగాన్ని తినాలి. ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. ఇదేంటంటే శనగ పులగం. శరీరపు రంగుని పెంచడానికి ఈ శనగ పులగం మీకు సహాయపడుతుంది. అంటే శనగపప్పుతో కూడా పులగం వండుకోవచ్చు. నిజానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది మంచి నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా ఉంటుంది. ఇది చాటీటీ అనిపిస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. జీర్ణశక్తి బాగా ఉంటే దీన్ని పిల్లలకి పెడితే చాలా బలకరంగా ఉంటుంది. అయితే పిల్లలకి జీర్ణశక్తి ఉండటం అవసరం. రక్తదోషాలను పోగొట్టి శరీరానికి మంచి రంగునిస్తుంది. ఇది ఈ శనగ పప్పు పులగం మంచిదే, కానీ జలుబు ఎలర్జీలు ఉంటే మాత్రం ఆ దోషాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్న అమీబియాసిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పెప్టిక్ అల్సర్ ఇలాంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు శనగపప్పు వాడకాన్ని ఆపటం మంచిది. శనగపప్పు పులగం తినకపోవటం మంచిది. అలాగే పక్షవాతం, వేరే ఇతర వాత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా శనగపప్పు పులగం తినకపోవటం మంచిది. పెసరపప్పు, మినపప్పు ఇలాంటివి బాగుంటాయి. అయితే శనగపప్పు పులగం మాత్రం మంచిది కాదు. ఎప్పుడు పక్షవాతం, ఇతర వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్ లాంటివి ఉన్నప్పుడు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మూత్రవ్యాధులలో ఉలవలతోటి పులగం చేసుకొని తింటే ఇది ఒక బెస్ట్ ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అంటే ఉలవలతో కూడా పులగం వండుకోవచ్చు. వాత వ్యాధుల్లో ఇది మంచిది, కానీ బాగా వేడి చేస్తుంది. ఆ వేడి చేసే నేచరే ఇక్కడ మనకు ఉపయోగం. అంటే ఇది బీపీని పెంచుతుంది, రక్తపోటుని పెరుగుతుంది. కాబట్టి లో బీపీలో వాడుకోవచ్చు. కఫ వ్యాధులతో బాధపడే వాళ్ళకి, మూత్ర సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా మూత్రపిండాల రాళ్ళు ఉన్నప్పుడు ఉలవలతో చేసినటువంటి పులగం అమోఘంగా పనిచేస్తుంది, ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అయితే కొంచెం జాగ్రత్తగా, పరిమితంగా చూసి వాడుకోవటం అవసరం. ఇక అతి ముఖ్యమైన మరొకటి ఉంది. మామూలుగా పులగం ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా అన్నంను పప్పు కలుపుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. అంటే బియ్యంలో పప్పు వేసి వండటమే ముఖ్యం. ఇలా కలిపి వండటం వల్ల ఆ కాంబినేషన్ వల్ల ఒకదాని ఇంగ్రీడియంట్స్ మరొక దానిలోకి దిగుతాయి. అంటే రోజు అన్నంలో పప్పు వండుకొని తింటే సరిపోదా, మళ్ళీ ఆ పులగం దేనికి, అన్నంలో పప్పు కలుపుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి బియ్యంతో కలిపి ఉడికించినటువంటి పప్పుకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా తేడా ఉంది. మీరు చూడండి, నైట్ టైము వండినటువంటి అన్నం దాంట్లో తోడుపెట్టినటువంటి పాలు పోసి మర్నాడు తోడుకున్నటువంటి ఆ పెరుగన్నం తినండి, డైరెక్ట్గా అన్నంలో పెరుగు వేసుకొని తినండి, చాలా తేడా ఉంటుంది కదా. ఇది అంతే. కాబట్టి పప్పులో ఉండేటువంటి గుణగణాలు 100% ఈ పులగంలోకి దిగుతాయి. అలాగే బాగా ఎసిమ్యులేట్ అవుతాయి. బాగా నాని ఉంటుంది కాబట్టి ఒకదాని ఇంగ్రీడియంట్స్ మరో దాంట్లోకి వెళ్ళి ఎసిమ్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఇలాగా ఈ పులగం అనేది ఒక చక్కటి ఆహార ఔషధం. దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ని బట్టి మీరు వీటిని వాడుకొని దాని ప్రయోజనం పొందొచ్చు. అంటే మరొక మాటలో చెప్పాలంటే, ఈ వ్యాధుల మీద పోరాడేటటువంటి సైనిక బలగం ఈ పులగాన్ని మీరు యుక్తిగా తయారు చేసుకొని వాడుకోండి, ఆరోగ్య లాభాలని పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది, మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.